నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి రామానాయుడు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ల పంపిణీ. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలకు జగన్ భరోసా. పార్టీ కేడర్కు ఎప్పుడూ అందుబాటులో ఉంటానంటూ స్పష్టం. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బంపర్ ఆఫర్. విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక. ఉండి మండలం మహదేవపట్నంలో వింత ఘటన. గ్రామంలో సంచరిస్తున్న కొండ చిలువను పట్టుకొచ్చి అధికారులకు అప్పగించిన గ్రామస్తులు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గురువారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని మీడియాతో మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మొదటి నెలలోనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి అందజేసినట్టు తెలిపారు. వృద్ధులు, వితంతువులకు 4,000, దివ్యాంగులకు 5,000, దీర్ఘకాలిక రోగులకు మంచంపై నుంచి కదల్లేని వారికి 15,000 ఇస్తున్నట్టు తెలిపారు. 1వ తేదీ వస్తుంది అని అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో వృద్ధులకి, వితంతువులకి, దివ్యాంగులకి ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఎన్నికలలో ఒకటే చెప్పాం, ఎవరైతే సమాజంలో ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు, వితంతువులకి 3,000 పింఛన్ని 4,000 రూపాయలకి పెంచిస్తామని, అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ 3,000 పింఛన్ని 6,000 రూపాయలకి పెంచి ఇస్తామని, ఎవరైతే బెడ్ రీడింగ్ మరి దీర్ఘకాలికమైన వ్యాధులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని ఏదైతే ఎన్నికల ముందు మేము చెప్పామో ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మొన్న జూలై 1వ తేదీన రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఖజానా ఖాళీగా ఉన్నా, 14 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద ఉన్నా కూడా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఆ 1వ తేదీన ఆ 3,000 రూపాయలు పెంచిన 4,000 రూపాయలు పెంచి, అది కూడా ఆ ఒక్క జూలై నెల నుంచే కాదు, ఎప్పుడైతే మేము మాట ఇచ్చామో ఏప్రిల్, మే, జూన్ 3 నెలల బకాయి 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు మొన్న జూలై 1వ తేదీన ఆ వృద్ధులకి, వితంతులకి అందజేసినటువంటి పరిస్థితి. చాలామంది అన్నారు ఆ రోజు కేవలం ఎన్నికల ప్రచారంలో భాగంగానే వీళ్ళు పెన్షన్ పెంపు చెప్తూ ఉన్నారు తప్ప ఇది అమలు కాదని ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి 2,000 రూపాయల పింఛన్ని 3,000కి పెంచుతామని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది ఆ 1,000 రూపాయలు పెంచడానికి. అప్పుడు 250, అప్పుడు 250, అప్పుడు 250. అట్లా ఒక్కసారి పెంపు లేకపోవడం వల్ల ఆ రోజు 30,000 రూపాయలు 5 సంవత్సరాలు ఒక్కొక్క వృద్ధుడు, వితంతుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో నష్టపోయినటువంటి పరిస్థితి. అంచేత అటువంటి ఇబ్బంది లేకుండా అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే వాళ్ళకి ఆ పెంచినటువంటి పింఛన్ అందించే మాట నిలబెట్టుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, రెండవది ఆ రోజు మా మీద కూడా ఒక అసత్యమైన ప్రచారం, రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు పింఛన్ల కోసం పంచాయతీ ఆఫీసుల దగ్గర, బ్యాంకుల దగ్గర, సచివాలయాల దగ్గర పడిగాపులు కాయాలని చెప్పారు. కానీ మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి జూలై 1వ తేదీ కానీ, ఆగస్టు 1వ తేదీని కానీ ఇవాళ పింఛన్లే ఇంటింటికి పట్టుకెళ్ళి ఈరోజు ఆ గడప దగ్గరే ఎట్లా అందజేస్తున్నామో మీరే చూస్తూ ఉన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సైతం ఇవాళ ఇంటికి వెళ్ళి పింఛన్లు అందజేస్తూ ఉన్నామని అంటే వైఎస్ఆర్సీపీ ఎటువంటి అబద్ధాలు, ఎటువంటి అసత్యాలు ప్రచారం చేసిందో ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ని ఈ 2 నెలలు కూడా ప్రక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పింఛన్లు ఇవ్వండి అని చెప్తే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగుల్ని వడగాల్పుల్లో ఆ రోజు తీవ్రమైనటువంటి ఎండల్లో ఆ రోజు పంచాయతీలకి, సచివాలయాలకి 1 నెల తిప్పాడు, మళ్ళీ బ్యాంకుల చుట్టూ ఇంకొక నెల తిప్పాడు. దగ్గర 34 మంది ఆ వడగాల్పులకి చనిపోయినటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు
చూసాం. మనం మానవత్వం లేనిటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మనందరం కూడా చూడడం జరిగింది. అంచేతే అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఉంటాకి అర్హత ఉందా లేదా అని వేళ ప్రజలను కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉంటే మరి ప్రజలకి ఎంత చేటు జరుగుతుందో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మేము పెంచినటువంటి పెన్షన్లు నేనే మొన్న చూశాను. ఈవేళ 4,000 రూపాయలు నెలకి 4,000 అంటే సంవత్సరానికి దగ్గర 48,000 రూపాయలు అని అంటే, నాకు తెలుసుండి మేము డెల్టా అంటే ఇంక ఈ ప్రాంతంలో అయితే అంత కూడా రాదేమో కానీ నాకైతే 2 ఎకరాల పంట మా గోదావరి డెల్టాలో 2 ఎకరాల మీద 48,000 వస్తే గొప్ప పంట. అంటే 6 గాలం కష్టపడినా 48,000 2 ఎకరాల మీద రాదు. కానీ ఈవేళ మేము ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల్ని ఆదుకోవాలనేటువంటి తలంపుతో 48,000 సంవత్సరం అంటే 2 ఎకరాల పంట ఈవేళ అతనికి ఇస్తున్నాం. 2 ఎకరాలంటే మా ఏరియాలో అయితే 50 లక్షలు ఎకరం. అంటే 2 ఎకరాలంటే ఈవేళ 1 కోటి రూపాయలు. అంటే 1 కోటి రూపాయలు విలువైనటువంటి భూమి మీద ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఆ వృద్ధులకి, వితంతులకి మేము సాయం అందిస్తున్నామంటే ఒక 2 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మెట్ట చూస్తున్నట్లయితే మీకు 5 ఎకరాలు వాల్యూ చేస్తుంది ఇక్కడ. అంటే మాగాణిలో అయితే ఒక 2 ఎకరాలు, మెట్టలో అయితే ఒక 5 ఎకరాలు ఈవేళ ఆ వృద్ధులకి, వితంతులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్లే అని చెప్పి ఈరోజు భావిస్తాం. పెన్షన్లు మొదలుపెట్టిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకే దగ్గర 90% మరి పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ పంపిణీ పూర్తయిందని అంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంటే, పరిపాలనా దక్షుడైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఫలితం అట్లా ఉంటుంది. వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో సమావేశమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని పేరు పేరున పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మనోవేదనకు గురి కావద్దని జగన్మోహన్ రెడ్డి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా జగన్ను కలిసేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రజలు క్యూలో నిల్చుని ఒక్కొక్కరిగా వచ్చి తమ నాయకుడితో మాట్లాడి సెల్ఫీలు దిగారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్లి మండలం ఆంధ్ర సరిహద్దు 105వ కిలోమీటర్ వద్ద తుంగభద్ర జలాలకు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గంగ పూజ నిర్వహించి స్వాగతం పలికారు. గత వైసీపీ పాలనలో మరమ్మతులు చేయకుండా తుంగభద్ర ఎగువ కాలువను అనాథగా వదిలేశారని కాలువ విమర్శించారు. రైతుల సంక్షేమం దృష్ట్యా అధికంగా నీటిపారుదలకు తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అంతటికీ తాగు, సాగునీరు అందిస్తూ వరదాయినిగా తుంగభద్ర నిలుస్తుందని అన్నారు. అనంతపురం జిల్లా సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చే వరప్రసాదిని తుంగభద్ర ఎగువ కాలువ. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, కర్ణాటకలో ఆధునీకరణ పనులు పూర్తయి అక్కడి వరకు నీళ్లు బాగా వస్తున్నాయి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో తుంగభద్ర ఎగువ కాలువ ఒక అనాథలా మారిపోయి ₹1 ఖర్చు పెట్టుకోకుండా, ఒక గంపెడు మట్టి కూడా ఎక్కడ ఎత్తేయకోకుండా, నిర్వహణకు 1 పైసా విధించుకోకుండా హెచ్ఎల్సి నీటి నిర్వహణ పైన తీవ్రమైన నిర్లక్ష్యం 5 సంవత్సరాల కాలం కొనసాగిన కారణంగా ఈరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. మొన్ననే నేను అసెంబ్లీలో కూడా ఈ విషయం పైన ప్రశ్న వేసి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు హామీ ఇచ్చే విధంగా చూశాం. ఈ ఏడాది తుంగభద్ర రిజర్వాయరు పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంది.
26 టీఎంసీల పైగా మన వాటా మనకు అందుతుంది. ఇంకా ఎక్కువ నీళ్లు తెచ్చుకునేదానికి మేము తగిన శ్రద్ధ చూపుతాం. రైతులందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ వ్యవస్థ వర్షానికి తోడుగా నీటిని సరఫరా చేయడానికి రూపొందించిన వ్యవస్థ. అయితే వర్షాలు సక్రమంగా కురవడం లేదు. మొత్తం నీటి వినియోగం అంతా కూడా హెచ్ఎల్సి నీటితోనే జరగాలంటే చాలా కష్టసాధ్యమైన అంశం. కాబట్టి ఈ నీటిని చాలా పొదుపుగా వాడుకొని పంటలకు ఎంత అవసరమో అంతే వినియోగించుకొని ప్రభుత్వానికి, నీటిపారుదల శాఖ అధికారులకు, రైతులందరూ కూడా సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతి నీటి చుక్క చాలా విలువైనది, ఖరీదైనది. కాబట్టి రైతులందరూ కూడా పొదుపుగా నీటిని వినియోగించుకోవాలని, అదే సందర్భంలో ఎక్కడ ఆవేశకావేశాలకు తావలేకోకుండా సక్రమంగా నీటిని పొలాలకు పెట్టుకొని మంచి పంటలు, ఒకవైపు ఖరీఫ్ సీజన్ దెబ్బతినింది, ఈ పాటికే ఇంతవరకు విత్తనమే పడలేదు, వాన జాడే కానరావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అందే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఆయకట్టు భూముల్లోనైనా పంటలు పండితే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. కాబట్టి రైతులందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మీ ఆయకట్టు భూముల్లో మీరు మంచి పంటలు సాగు చేసి అధిక దిగుబడి పొందాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నా. మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాల నాయకుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును పార్టీ అధినేత జగన్ ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. అందుకే బొత్స సత్యనారాయణను బడిలోకి దింపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణకు అనుభవం ఉంది. అంతేకాకుండా కాపు సామాజిక వర్గ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ ఫ్యాక్టర్స్ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ పేరును ప్రతిపాదించారు. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ బరిలో నిలవనున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.